నమస్తే, నేను మీ మధు నద్దునూరి. రేషన్ కార్డ్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ తెలంగాణ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఎఫ్ఎస్సి సెర్చ్ అని వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎఫ్ఎస్సి సెర్చ్, దీపం సెర్చ్ మరియు రిపోర్ట్స్ అని ఉంది కదా, రిపోర్ట్స్ దగ్గర క్లిక్ చేయాలి. వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్స్ అని ఉంది కదా, అది కాకుండా రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అని ఉంది కదా, ఎఫ్ఎస్సి కార్డ్ స్టాటస్ రిపోర్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ వచ్చింది కదా, ఇక్కడ సీరియల్ నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్స్, ఇవన్నీ డిస్ట్రిక్ట్ నేమ్స్. ఇందులో మీ డిస్ట్రిక్ట్ ఏదో ఆ డిస్ట్రిక్ట్ అక్కడ సెలెక్ట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. మరియు ఇక్కడ మండల వైజ్గా ఉంటుంది. ఇక్కడ మీ మండల్ ఏదో ఆ మండల్ సెలెక్ట్ చేసుకొని మండల్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ షాప్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ షాప్ నెంబరు మీకు సంబంధించిన షాప్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ షాప్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ షో అవుతాయి. ఆ షాప్ నెంబర్లో ఎంతమంది ఉన్నారు, ఏం డీటెయిల్స్, వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, అన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.